అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీటిల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి పేరు మోసిన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ రెడ్ కార్పెట్ పరుస్తుందనేటువంటి అంశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలో. ఆ విషయంపై ఇప్పుడు మనం పూర్తిగా చర్చించుకుందాం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ ఓటమితోనే చవిచూశారు. ఇంటికే పరిమితమయ్యారు ఇటీవల. అయినా కూడా అధికార పక్షం కానీ జనసేన కానీ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి తమ పార్టీలకు రావాలంటూ స్వాగతం పలుకుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక సోలో వ్యక్తిత్వం అనేది ఉంది, సొంత క్యాడర్ అనేది ఉంది, అట్లనే సోలో ఇమేజ్ అనేది ఉంది. అలాగే జిల్లాలో మంచి నేతగా గుర్తింపు కూడా ఉంది. దీనివల్లనే బాలినేని మీద ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెద్ద విమర్శలు చేయట్లేదు, బాలినేని పెద్ద టార్గెట్ చేసి అయితే మాట్లాడట్లేదు. దీనికి తోడు జనసేన పార్టీతో ఉన్నటువంటి నాయకులతో కానీ జనసేన పార్టీతో ఉన్నటువంటి నేతలతో కానీ బాలినేనికి మంచి సన్నిహిత సంబంధాలు, ప్రేమపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా డీప్గా ఒక పరిచయాలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్తో ఆయన కొంత సినిమా ఇండస్ట్రీ కానీ లేదా వ్యక్తిగతంగా కానీ బాగా పరిచయాలు ఉన్నాయి. దీనివల్ల ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నాడనేటువంటి ప్రచారం, మీడియా కథనాలు బాగా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమయ్యాయి. ఇది ఎన్నికల ముందు జరిగింది, ఎన్నికల తర్వాత కూడా జరిగింది. అయితే వీటిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించినా కూడా వీటికి పులి స్టాప్ అనేది పడలేదు. ముందు కంటే గతం నుంచి కూడా జగన్ను బాలినేని కొన్ని సందర్భాల్లో బాగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈ పరిపాలనా వ్యవహారాల్లో కానీ ఈ యొక్క జగన్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు కానీ వీటి మీద బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్మోహమాటంగా జగన్ వద్ద వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి నాయకులతోనూ మరియు ఓడిపోయినటువంటి నాయకులతో కూడా దాదాపు ఇప్పటికీ 10-11 సార్లు సమీక్షా సమావేశాలు, రివ్యూలు అనేవి నిర్వహించారు. ఈ రివ్యూలకు, ఈ సమీక్షా సమావేశాలకు ఏ ఒక్కసారి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరు కాలేదు, డుమ్మా కొట్టాడు. అలాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని పిలిచినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రివ్యూలకు హాజరు కాకపోవడంపై పలు ఊహాగానాలు అనేవి వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇటీవల జరిగినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొనలేదు. ఈ కారణం ఏంటంటే కొంత అలకబూనాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఈ బాలినేని విషయానికి వస్తే ఆయన యొక్క మొత్తం ఆయన యొక్క రాజకీయ పోకడ చూస్తే 1999 నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయుడిగా పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 1999 తర్వాత 2004లో ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అలాగే 2012లో కూడా గెలిచాడు ఉప ఎన్నికల్లో. 2014లో దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత 2019లో గెలిచి ఈయన గనుల శాఖ మంత్రిగా కూడా అయ్యాడు. అయినా ఈ యొక్క తర్వాత జగన్ అరెస్ట్ తర్వాత ఈ జగన్ పాదయాత్రలో కానీ షర్మిల పాదయాత్రలో కానీ ఈ యొక్క బాలినేని అత్యంత భూమిక పోషించారని చెప్పొచ్చు జిల్లాలో. అయితే జగన్ తప్పులను బాలినేని నిర్మోహమాటంగా బయటికి వ్యతిరేకించేవాడు. తర్వాత ఈ కాలంలో ఏమైందంటే ఈ వైవి సుబ్బారెడ్డి ఈ రాజకీయ ఆరంగేట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చేయడంతో ఈ యొక్క బాలినేనికి కొంత ప్రభావం తగ్గిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశారు. అలాగే విజయమ్మ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ సొంత సోదరికి ఈ వైవి సుబ్బారెడ్డి భర్త అంటే విజయమ్మ సోదరిని వైవి సుబ్బారెడ్డి
పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల ఈ యొక్క జగన్కు అత్యంత దగ్గర ఈ బాలినేని కొంత దూరంగా ఉంచడం అయితే జరిగింది. దీంతో వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో అధికారులను బదిలీ చేయడం కానీ, లేదా ట్రాన్స్ఫర్లు చేయడం కానీ, లేదా కాంట్రాక్టుల విషయంలో ఏదైనా పని నెగ్గించుకోవడం కానీ, ఇట్లాంటివి ఇన్ని కూడా బాలినేని యొక్క వైవి సుబ్బారెడ్డి తన ఆధిపత్యాన్ని చూపించారు. దీంతో బాలినేని కొంత వెనుకబడ్డాడని చెప్పొచ్చు, దీంతో అలకబోయాడని చెప్పొచ్చు. అధికారులు కూడా కొంత బాలినేనికి పనిచేయడం అనేది తగ్గిపోయింది. ఈ వైవి సుబ్బారెడ్డికి వంతపడడం అనేది అధికమైంది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి బాగా అలకబోయారని చెప్పొచ్చు. తర్వాత పలుమార్లు జగన్ దగ్గర కూడా బాలినేనికి సరైనటువంటి పరపతి లేకుండా పోయింది. అడిగినప్పుడు ఈ యొక్క అపాయింట్మెంట్లు కూడా దొరకడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క రెండోసారి ఈ యొక్క క్యాబినెట్లోకి బాలినేని తీసుకోలేదు. జిల్లాకు చెందినటువంటి తనకన్నా జూనియర్ అయినటువంటి తను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి ఆదిమూలపు సురేష్ను రెండోసారి మంత్రిగా చేశారు, కానీ రెండోసారి మంత్రిగా బాలినేనికి అవకాశం కల్పించలేదు. దీంతో ఈ అధికారుల పైన, జగన్ పైన, ఈ యొక్క ఈ విషయాలు ప్రభుత్వం పైన ఆయన యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేక భావాలను, వ్యతిరేక విధానాలను ఆయన డైరెక్ట్గా చూపిస్తేనే తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూ పార్టీలో పెరుగుతున్నటువంటి అసమ్మతి, ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసమ్మతులపైన ఆయన పలుమార్లు ఏలెత్తి చూపాడు. అయితే దీన్ని ఎవరు కూడా పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలినేని కొంచెం దూరంగానే ఉంటూ వచ్చారు. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డికి తీరని గుండెకోత మిగిలిచ్చారని చెప్పవచ్చు. దీంతో ఆయన కొంత అసంతృప్తిని మనము ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడబోతుందని, తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఆయన ముందే ప్రకటించారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఓడిపోద్దని, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ముందే చెప్పాను కదా టీఆర్ఎస్ ఓడిపోతుందని వ్యాఖ్యలు చేయడం, ఇదొక బాలినేని అనేది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కొంత అంటే జగన్ను కొంత వ్యతిరేకించినట్లేనని అప్పటికి మనకు అర్థమవుతుంది. ఇట్లా అనేక రకాలుగా జగన్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి భావాలను బాలినేని స్వయంగా వ్యక్తపరచడం అనేది ఈ చూడటము. అట్లనే పవన్ కళ్యాణ్ ఇంటికి డైరెక్ట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళడము, పవన్ను ఒంగోలులో జరిగినటువంటి బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ను పొగడము, అట్లనే కొన్ని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుకూలంగా ఆయన ఛాలెంజ్ని స్వీకరిస్తున్నట్లు చేసి పవన్ కళ్యాణ్ మాటలకు ఒత్తాసు పలకడము, మద్దతు పలకడము, ఆయనకు సంఘీభావం తెలపడం వల్ల జిల్లాలో జోరుగా ప్రచారం అయితే జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నాడని, అలాగే కొన్ని విషయాల్లో జనసేనకు కూడా ఈయన మద్దతు పలికి మాట్లాడటం అనేది అప్పుడు జనాలకు బాగా గుర్తున్న విషయమే. కనీసం జగను అపాయింట్మెంట్ అడిగినా కూడా ఈ యొక్క బాలినేనికి ఇవ్వకపోవడము, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో అలకబోనడము, వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత కల్పించడము, కనీసం తన మాటను కూడా జగన్ పట్టించుకోలేదనే భావన చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బాలినేని బాగా అలకబోని ఆయనంటే దూరంగా ఎన్నికల తర్వాత అసలు పట్టించుకోకుండా వదిలేశాడనేది చెప్పచ్చు. ఇక బాలినేని ముందే వైసీపీ ఓడిపోతుందని చెప్పినటువంటి గంట కూడా బాలినేనికి ఉంది. ఓడిపోయే ముందు కూడా నేను ఇంతే చెప్పాను కదా, డెఫినెట్గా రాబోయే సీట్లలో ఓడిపోతాం మనము అని చెప్పాననేది మళ్ళీ ఆయన గుర్తు చేసి చెప్పడం కూడా ఒక విశేషం. ఏది ఏమైనా ఎన్నికల్లో వైసీపీ అనేది బాగా ఓటమి చెవి చూసిందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓటమి అనకూడదు, దీన్ని బాగా డిజాస్టర్ అనాలి. కేవలం 11 సీట్లు 151 సీట్లు గెలుచుకున్నటువంటి 2019 గెలుచుకున్నటువంటి పార్టీ 2024కి వచ్చాక కేవలం 11 సీట్లలో గెలవడం. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, కూటమి అభ్యర్థులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు 45,000కు పైగా ఓట్ల మెజార్టీతో దాదాపు 40 సీట్లు గెలుచుకొని ఈ యొక్క వైసీపీకి ఘోరంగా తరిమి కొట్టారంటే ఈ యొక్క కూటమి ప్రభావం ఎంతవరకు ఉంది, జగన్ ప్రభుత్వం ఏమాత్రం డిజాస్టర్ అయిందనేటువంటి విషయం మనకు తెలిస్తే,
అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఇంకా ఈ ఎన్నికల తర్వాత యొక్క బాలినేని ఇంటికే పరిమితం కావడం ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాలు కొన్ని తెర మీదకి వస్తున్నాయి. దీనివల్ల బాలినేనికి ఈ యొక్క వైసీపీ మీద ఉన్నటువంటి అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం కోసం ఈ యొక్క పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలోకి రావాలనేటువంటి ఆహ్వానాలు పంపినట్లు, జనసేనకు రెడ్ కార్పెట్ పంపినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఎక్కువ సఖ్యత, సత్సంబంధాలు, మంచి బాండింగ్ అనేది ఉండడం వల్లనే, అట్లాగే జనసేనలో బాలినేని అంటే ఎవరు కూడా వ్యతిరేకించేవారు లేకపోవడం వల్లనే ఇది ఒక విషయంగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పరిశీలిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలకు పోవడం ఖాయం అనేటువంటి భావన ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుద్దో వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.